జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి చరిత్రను తెలుసుకుందాం. ఆశ్వీజమాస పౌర్ణమి నాడు వాల్మీకి జయంతిగా జరుపుకుంటారు. వాల్మీకి ఆదికవి, వేదాంతి, తపస్వి. శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించిన మహానుభావుడు. 24,000 శ్లోకాలతో 7 కాండలతో కూడిన రామాయణం శ్రీ సీతారాముల చరిత్రను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించినాడు. రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు విచ్చేయగా వాల్మీకి నారదుడికి నమస్కరించి తన మనసులో ఉన్న ప్రశ్నను అడిగెను. ఓ మహర్షి, సకలగుణ సంపన్నుడు, సర్వధర్మమును ఎరిగినవాడు, శరణాగత వత్సలుడు, ధైర్యశాలి, సకల ప్రాణుల హితమును కోరువాడు, జితక్రోధి, రూప సౌందర్యం కలవాడు అయిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించెను. అప్పుడు నారదుడు ఈ ఉత్తమ గుణములన్నీ కలిగినవాడు శ్రీరాముడు మాత్రమే అని తెలియచేసి రామాయణ గాథను సంక్షిప్తంగా తెలిపి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. ఆ తరువాత వాల్మీకి మహర్షి తన శిష్యులతో కలిసి తమసా నది తీరమునకు వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షిని కొట్టగా ఆ పక్షి విలవిలలాడి నేల మీద పడి మరణించింది. ఆ దృశ్యంను చూసిన వాల్మీకి హృదయం శోకం చెందింది. ఆ శోకం నుండి ఒక శ్లోకమును పలికెను. ఓరి కిరాతక, క్రౌంచ పక్షులలో ఒక పక్షిని చంపి నీవు అపకీర్తిని పొందినావు అనే శ్లోకంను సంస్కృతంలో తెలియజేశాడు. వాల్మీకి మహర్షి యొక్క శోకమును గ్రహించిన బ్రహ్మ వాల్మీకి వద్దకు వచ్చి నీ శోకమును పోవుటకు నీవు శ్రీరాముని చరితను మహాకావ్యంగా రచించమని చెప్పి వాల్మీకి మనోనేత్రాలకు శ్రీరాముని గాథలను దర్శించే యోగ్యతను కలిగించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి వాల్మీకి శ్రీరామాయణ కావ్యాన్ని రచించడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం వాల్మీకి మహర్షి యొక్క పూర్వ చరిత్రను పురాణాల ద్వారా తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి ప్రచేతనుడు అనే ఋషి యొక్క కుమారుడు. అతని పేరు అగ్నిశర్మ. ఒకసారి అగ్నిశర్మ తన తండ్రితో కలిసి అడవికి వెళ్ళగా అక్కడ తప్పిపోతాడు. అప్పుడు ఒక బోయవాడు ఈ పిల్లవాడిని పెంచి అతనికి రత్నాకరుడు అనే నామకరణం చేసి పెద్ద చేస్తాడు. ఆ తర్వాత కుటుంబ పోషణ నిమిత్తము రత్నాకరుడు అడవిలో వచ్చిపోయేవారి దగ్గర నుండి సంపదలను దోచుకుని కుటుంబాన్ని పోషిస్తాడు. ఒకసారి అడవిలోకి నారదుడు సప్తఋషులతో వస్తాడు. అప్పుడు ఈ రత్నాకరుడు వారి దగ్గర నుండి కూడా సంపదలను దోచుకోవడానికి ప్రయత్నించగా నారదుడు నీవు సంపదలను దోచుకోవడం వల్ల పాపాన్ని పొందుతావు, ఈ పాపాన్ని కుటుంబ సభ్యులు కూడా పంచుకుంటారేమో అని అడగమని చెప్తాడు. అప్పుడు రత్నాకరుడు తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళి నా పాపంలో భాగములు మీరు కూడా పంచుకుంటారా అని అడుగుతాడు. దానికి వారు అంగీకరించరు. అప్పుడు రత్నాకరుడికి జ్ఞానోదయం కలిగి నారదుడి దగ్గరికి వచ్చి నమస్కరించి తన పాపములను పోగొట్టుకునే మార్గంను చెప్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు నారదుడు రామ అనే మంత్రమును నిరంతరము జపించడం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు రత్నాకరుడు ఆ చెట్టు కింద కూర్చుని రామనామ జపాన్ని అనేక సంవత్సరాల పాటు చేయగా తన చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది. దాన్నే వల్మీకం అంటారు. ఆ తర్వాత నారదుడు ఒకసారి వచ్చి చూడగా ఇంకా రత్నాకరుడు తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వల్మీకాన్ని తొలగించి రత్నాకరుణ్ణి వాల్మీకి అనే నామకరణం చేసి వాల్మీకి మహర్షిగా పిలుస్తాడు. ఈ విధంగా రత్నాకరుడు అనే బోయవాడు నారద మహర్షి యొక్క ఆశీస్సులతో వాల్మీకి మహర్షిగా అవతరించి శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యాన్ని రచించి లోకానికి అందించాడు. ఇంత గొప్ప కవి అయిన వాల్మీకి మహర్షిని మనము వాల్మీకి జయంతి నాడు తలుచుకుని ఆయన్ని పూజించడం ద్వారా
విశేష ఫలితాలను పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.